మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము దేవుని సన్నిధి ఆయన మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుచు ఉన్నాం. దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము 7వ బూరను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినము 11వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనమే మరలా చదువుదాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి ప్రభు సన్నిధిలో ప్రభు సహాయాన్ని మనమందరం కూడా కోరుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నమ్మదగిన దేవుడవు, మా సహాయకుడవు, మా సంరక్షకుడవు, మా పోషకుడవు, మా కాపరివి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గత దినమంతయు కూడా కాపాడిన దేవుడు, మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. నీ సన్నిధి సహవాసం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటల్లో తోడే ఉన్నారు దేవానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించి కాపాడి జ్ఞాపకం చేసుకోండి. మీరే మాట్లాడుమని, విశ్వాసకి ఆదరణ, పాపికి రక్షణ కలిగించుమని దేవా మీకు అప్పగించుకుంటూ ఈ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగములో వ్రాయబడినటువంటి మాటలు మనము చదివి ఉన్నాం. గత దినమున 7వ దూత బూర ఊదినప్పుడు అనేటువంటి మాట మీద ధ్యానం చేసుకున్నాం. ఆయన సింహాసనము చుట్టూ సింహాసనాలు, అందులో ఆ సింహాసనం మీద ఆసీనులైన వారి గురించి ఆలోచన చేసినాం. ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం గురించి మనము చెప్పుకుంటూ వచ్చినాం. ఈ దినమున మరొక మాట మనం చదువుకున్నాం. ఏమిటంటే ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యము అని. ఆ రాజ్యాన్ని ఆయనే పరిపాలిస్తాడు అని మనము ఈ దినమున ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ లేఖన సత్యాలను మనం గ్రహించుచు మన ఆత్మీయ జీవితానికి మనము అన్వయించుకునే వారుగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు పలికిన మాట మనము చదువుదాం. 21వ అధ్యాయము 26, 27 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 26, 27 వచనాల్లో వ్రాయబడిన మాట మనం చూడగా, ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఇట్లుండదు,
ఇక మీదట నీచుని గనునిగాను, గనుని నీచునిగాను చేయము. నేను దానిని పడద్రోయుదును, పడద్రోయుదును, పడద్రోయుదును. దాని స్వాస్థకర్త వచ్చు వరకు అది నిలవదు. అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నేను దానిని అతనికిచ్చెదను. ఎవరికి దేవుడు ఇవ్వబోతున్నాడు? దేన్ని ఆయన పడద్రోయబోతున్నాడు? దేన్ని పడద్రోయాలనో దాన్ని పడద్రోయబోతున్నాడు. ఎవరికి ఇవ్వాలనో వారికి ఇస్తూ ఉన్నాడు. దాని స్వాస్థకర్త వచ్చు వరకు అనే మాట వ్రాయబడింది. ఒక ఇంటికి స్వాస్థకర్త ఉంటాడు, ఇంటి యజమానుడు ఉంటాడు, ఆస్తికర్త ఉంటాడు. కాబట్టి ఈ ఆస్తికర్త ఎవరు? ఈ అధ్యాయం రాయబడిన మాట ప్రకారం ఆలోచన చేస్తే దావీదు వంశం కొనసాగుతూ ఉంది. కానీ దావీదు సింహాసనము తిరిగి నిలబడేది మాత్రం కేవలము మెస్సియా అనబడే వారి రాజు వచ్చి తన పరిపాలనను స్థిరపరిచిన తర్వాతనే అని యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు కర్త అయిన వాడు దావీదు. అయితే ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాబోయేటువంటి వాడు, పడగొట్టబడింది నిలబెట్టేటువంటి వాడు, పడద్రోయబడింది కట్టేటువంటి వాడు, ఆయన మెస్సియా అనే మాట కనిపిస్తూ ఉంది. ఈయన రాజు అనే మాట ఉంది. ఈయన తన పరిపాలన స్థిరపరుస్తాడు అనే మాట రాయబడింది. పరిపాలన స్థిరపరచేవాడు రాజు మెస్సియా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకు బాగా అర్థమైన విషయం. అన్ని రాజ్యాలు పాడైపోయినప్పటికీ మెస్సియా రాజ్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం మాత్రమే అది స్థిరముగా ఉన్నటువంటి రాజ్యము, అది శాశ్వతంగా ఉన్నటువంటి రాజ్యము అన్నది మనము చూడగలుగుతూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనం చూడగా దేవుడు మాట్లాడిన సంగతులు అందులో మనకు కనిపిస్తాయి. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ్యదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. షిలోహు వచ్చు వరకు అనే మాట ఉంది. షిలోహు మందిరము మనకు కనిపిస్తుంది కదా. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో మరి హన్నా, ఎల్కానా వారు షిలోహు ప్రార్థన మందిరం వెళ్ళిరి అనే మాట కనిపిస్తూ ఉంది. అయితే ఈ వచన భాగాల్లో వాడబడిన మాట ఏమిటంటే షిలోహు వచ్చు వరకు అని ఉంది. యూదాకు ఇచ్చిన ఆశీర్వాదాల గురించి 8వ వచనము, 9వ వచనము, 10వ వచనము, దాదాపుగా 12 వరకు మీరు చదివితే మీకు అర్థమవుతూ ఉంది. జ్యేష్ఠుని హక్కులు, తద్వారా అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము అతడు పొందాడని ఈ వచనాలు మనకు సూచిస్తూ ఉన్నాయి. ఇది అబ్రహాము పొందిన ఆశీర్వాదం. అంటే ఆదికాండము
12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో దేవుడు ఏ వాగ్దానం అయితే చేసినాడో, నువ్వు బయటకు వస్తే నేను ఇట్లా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పినాడో, ఆ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు యూదాకు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. యూదాకు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. స్త్రీ సంతానముగా ఉన్న ఒక వ్యక్తి, స్త్రీ సంతానంగా ఉన్న వ్యక్తి వలన సమస్త జాతులు ఆశీర్వదించబడతాయి అన్నది ఈ వాగ్దాన సారాంశం. దీన్ని ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినాడు దేవుడు. ఆ తదుపరి మనం చూడగా, షిలోహు వచ్చు వరకు అతని సంతానము తమ సోదరులపై ఆధిపత్యం చలాయిస్తారని యాకోబు యూదాతో చెప్పినాడు. 8 నుంచి 10 వరకు మనం చదువుకోవచ్చు. ఇది ఇశ్రాయేలు రాజ్యవంశముగా యూదా వంశీయుడైనటువంటి దావీదు రాజు వలన కొంతవరకు ఇది జరిగింది. రెండవదిగా, షిలోహు అంటే బహుశా దాని స్వాస్థకర్త వచ్చే వరకు అనే మాట. అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చే వరకు అని అర్థం. దీన్ని బట్టి మనము ఎహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో మనము చదివినాం. దాంతో మనం పోల్చవచ్చు. అది చివరికి యూదా వంశం నుండి వచ్చిన మెస్సయ్య యేసుక్రీస్తును ఇది సూచిస్తూ ఉంది అనే మాట ఉంది. యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది, ఆయన రాజ్యమును సూచిస్తూ ఉంది. ఇవి మనకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనము చూడగలుగుతాం. ప్రజలందరూ ఆయన అధికారము కిందికి వస్తారని 10వ వచనం చెబుతూ ఉంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనంలో గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఆయన తెస్తాడని యాకోబు ప్రస్తావించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనము మన మనస్సులో ఉంచుకోవాలని నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇక జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ లోకానికి రాబోతున్నాడో, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేమునకు ఏ విధంగా తాను జయప్రదంగా ప్రవేశించబోతున్నాడో, జయశాలిగా ప్రవేశించబోతున్నాడో మత్తయి సువార్త 1 నుంచి 11 వరకు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యూదుల రాజుకు జయము అనే మాటలు కనుక కనిపిస్తాయి. ఆయన గాడిద మీద ప్రయాణం చేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా మెస్సయ్య యొక్క రాకడను సూచిస్తూ ఉన్నాయి, ఆయన శాశ్వత రాజ్యమును సూచిస్తూ ఉన్నాయి అన్నది మనము ఇందులో జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రం కాకుండా అభిషక్తుడైన యేసుక్రీస్తు ఇశ్రాయేలుపై రాజ్యము చేస్తాడు అన్నమాట. ఆయన రాజ్యం చేయబోతున్నాడు, ఇశ్రాయేలుపై రాజ్యం చేయబోతున్నాడు, ఇశ్రాయేలును పరిపాలించబోతున్నాడు, ఇశ్రాయేలుకు శాశ్వత రాజ్యాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. వారికి మాత్రమే కాదు, తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన తన శాశ్వత రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇక బైబిల్లో మనం పరిశీలన చేస్తే దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. చూడండి, ఆ మాటలు చదవాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44, 45 వచనాలు. త్వరగా మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44, 45 వచనాలు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములంటిని పడగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి
ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను అని ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ రాజునకు కలబడినట్టుగా మనం చూస్తాం. రాజు కలగన్నాడు, కానీ ఆ కలభావాన్ని ఆ దేశంలో ఉన్నటువంటి మరి జ్యోతిష్కులేమి, గరడి విద్దగలవారేమి, కల్దీయులేమి, వీళ్ళెవరూ చెప్పలేకపోయినారు కలభావాన్ని. అయితే దేవుని దాసుడు, దైవజనుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దూతల ఆత్మ కలిగిన వాడు దానియేలు ఈ సంగతిని చెప్పినట్టుగా మనం చూస్తాం. వారు ప్రార్థించారు, దేవుడు వారికి సహాయం చేసినాడు. ఆ సంగతి దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రతిమ మనకు కనిపిస్తుంది కదా అధ్యాయంలో. అయితే దానియేలు పలికిన మాటల్లో మనం చూడగా, ఆయన రాజ్యం గురించి, ఆయన రాజ్యమే శాశ్వత రాజ్యం అనే సంగతి తను తెలియజేశాడు. నేను కొన్ని విషయాలు చదువుతుంటాను, మీరు జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అనే మాట వ్రాయబడింది. జాగ్రత్తగా వినండి. చేతి సహాయం లేకుండా పర్వతం నుండి వేరైన రాయి మానవతీతంగా ఆ ప్రతిమ కాళ్ళను పగలగొట్టడం మనం చూస్తాం. నెబుకద్నెజరు తన కలలో చూశాడు, దాని కాళ్ళు నాశనమయ్యాయి. అంతేకాకుండా బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి దంచబడి ధూళి వలె గాలికి కొట్టుకొని పోయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇలా గమనించుదాం. బబులోను వెనక మాదీయుల పారసీకుల రాజ్యం వచ్చింది. ఈ మాట గుర్తుంచుకోవాలి. బబులోను వెనక మాదీయుల పారసీకుల రాజ్యం వచ్చింది. ఆ ప్రభుత్వము కూడా ప్రతిమలో భాగంగానే ఉంది. ఆ తర్వాత వచ్చిన గ్రీకు రోమన్ రాజ్యాలు కూడా ప్రతిమలో భాగాలే. అలాగే ఆధునిక రాజ్యాలు కూడా ప్రతిమలో భాగాలుగానే ఉన్నాయి అని ఒకే ప్రపంచంలోని సాంప్రదాయాలుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన చుట్టూ ఇప్పటికీ బబులోను జ్యోతిష్యము, శాస్త్రము, మాదీయుల పారసీకుల నైతిక చట్టాలు, గ్రీకుల మరి కళలు, తత్వాలు, రోమన్ల చట్టాలు, నైతిక బలం ద్వారా మాత్రమే శాంతిని మరి సాధించగలిగేది రోమన్ల అభిప్రాయాలు ఇంకా ఉన్నాయి అన్నది దానియేలు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు కల ప్రకారము క్రీస్తు రాజ్యము సంపూర్ణంగా స్థాపితం కావాలంటే ఈ లోక క్రమము, తత్వాలు, విలువలు సంపూర్ణంగా నాశనము కావాలి అని అన్నాడు. దానియేలు చెప్పిన మాట ఇవి బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా ఏముందంటే, ఈ రాయి అన్న మాట తీయబడిన రాయి, ఒక రాయి తీయబడిందట. ఆ రాయి గురించి మాట్లాడినాడు ఇక్కడ. దాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రాయి భూమి అంతటా నిండిపోయిన రాజ్యమైంది అనే మాట ఉంది. 35వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. 35వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆ సంగతి మీరు ఎరుగుదురు. ఇక ఈ 5వ రాజ్యం మెస్సియా అయిన యేసు ఏర్పాటు చేసిన దేవుని రాజ్యం అని వాక్యం చెబుతోంది. ఇది భూమి అంతటా నిండి నూతన భూమి ఆకాశాలకు విస్తరించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇది భూమి అంత నిండి ఆకాశములకు అది విస్తరించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుని బట్టి
ప్రస్తుత లోకక్రమం శాశ్వతం కాదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతంగా నిలుస్తూ ఉంది. ఆయన రాజ్యం మాత్రమే శాశ్వతం నిలుస్తుంది. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఇవన్నీ కూలిపోయే రాజ్యాలే. కనిపించే ఆకాశం అయితేనేమి, కనిపించే భూమి అయితేనేమి, ఈ పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఈ విషయాలు మనకు చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చూడాలి. అక్కడ ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 21వ అధ్యాయము 1వ వచనము చూడగా, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమిక లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నేను చూచితిని అన్నాడు. యోహాను చూచాడు. ఆయన చూచి రాసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయక, పేతురు కూడా ఇలా రాశాడు. అపోస్తలుడైన పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ మాటలు మనము చూద్దాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని అన్నాడు. పేతురు కొడుక దేవుని దినపు రాకడ గురించి ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు వ్రాసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ దినాలలో జరిగేటువంటి సంగతులు రాశాడు. ఏమి జరగబోతుంది, ఏమి జరగనయ్యింది, అవి వ్రాసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుని బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి మాత్రం నివసిస్తూ ఉంది. ఈ కనిపించేటువంటి ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ఒక దినం లయమైపోతాయి. మనమేమో ఇవి శాశ్వతంగా ఉంటాయని, ఈ కనిపించే ఆకాశం శాశ్వతంగా ఉంటుంది, కనిపించే ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది, కట్టుకున్నటువంటి ఇల్లు శాశ్వతంగా ఉంటాయి, పొలము శాశ్వతంగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఇవేవి కూడా శాశ్వతంగా ఉండవు. ఇవన్నీ లయమైపోతాయి, కాలిపోతాయి. అయితే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులకు ఆయన ఇవ్వబోతున్నాడు అన్న సంగతి మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి అన్న సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. గమనించే వారిగా మనం ఉండాలి. రండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అనే దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ కూడా ఆయన రాజ్యం గురించి రాయబడింది. ఎంతకాలం నిలుస్తుంది ఆయన రాజ్యం, ఎంతవరకు ఉంది ఆయన రాజ్యం అంటే తరతరాలు అని ఉంది. తరతరాలు అని ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రకారంగా ఆయన రాజ్యము తరతరాలు నిలుస్తూ ఉందన్న సంగతి రాజుకు చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇక్కడ ఒక నెబుకద్నెజర్ రాజే ఉన్నట్టుగా మనకు బైబిల్లో జ్ఞాపకం చేస్తుంది. ఇక 6వ అధ్యాయం చూడండి, 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది, నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు,
ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును అని తన రాజ్యములో సాటింపేసినాడు, ప్రకటన చేసినాడు. దానియేలు నమ్ముకున్న దేవుని రాజ్యమే శాశ్వత రాజ్యం, నా రాజ్యము శాశ్వతంగా అయినది కాదు అన్నాడు. నిజమే. ఇప్పుడు మనపై నాయకులు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. గెలిస్తే 5 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తారు, మళ్ళా ఓడిపోతే మళ్ళీ 5 ఏళ్ళు మౌనంగా ఉండాల్సిందే. ఈరోజు నేను గెలుస్తా, రేపు నువ్వు గెలుస్తావు, ఎల్లుండి ఇంకొకడు గెలుస్తాడు. అయితే నిరంతరము ఏ వ్యక్తి కూడా రాజుగా పరిపాలన చేయలేడు. కొంతకాలం మటుకే, ఒకవేళ 10 ఏళ్ళు పరిపాలించినా, 15 ఏళ్ళు పరిపాలించినా, 20 ఏళ్ళు పరిపాలించినా నీకు మరణం తప్పదు. నువ్వు ఈ భూమి మీద నిలబడలేవు. ఎందుకంటే మనిషి కొంతకాలం మటుకే జీవించగలడు, నిరంతరం జీవించలేడు. కాబట్టి దేవుడు మాత్రమే నిరంతరం నిలిచేవాడు. ఆ సంగతి బైబిల్ చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి ఇట్లా చెప్పాడనమాట, నా సముఖమున నియమించున్నదేమనగా అన్నాడు, నా రాజ్యములను సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు అన్నాడు. దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, దేవునికి భయపడు వారమై ఉండాలి. అది ఆయన సముఖమున వణుకుచుండవలెను అన్నాడు. దేవుని సముఖమున, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు భయముతో ఉండాలి, భయముతో పాటు వణుకుతో కూడా ఉండాలి. అంటే ఆయన ఏమో బెదిరిస్తాడని, కొడతాడని, చంపుతాడని కాదు, ఆ భయం ఉండాలనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలా చెప్పాడు రాజు. తర్వాత ఆయనే జీవము గల దేవుడు. జీవం గల దేవుడు ఆయనే. అంటే జీవము లేని దేవునికి ఉండని అర్థమవుతుంది కదా. జీవం గలవాడు ఆయన, ఆయన మాట్లాడే దేవుడు, మాట ఇచ్చే దేవుడు, ఆయన అందరినీ సృష్టించిన దేవుడు, అందరికీ ప్రాణం పోసిన దేవుడు. కాబట్టి ఆయనే జీవం గల దేవుడు అని అన్నాడు. తర్వాత ఆయనే యుగ యుగములుండువాడు. యుగ యుగాలు ఉండేది ఎవరు? మానవుడు. ఏ రాజు కూడా యుగ యుగాలు ఉండలేడు. కానీ దేవుడు మాత్రమే యుగ యుగాలు ఉండేటువంటి వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. నా రాజ్యము నాశనం అయిపోతుంది, కానీ దేవుని రాజ్యం మాత్రం ఎన్నటికీ నాశనం కాదు అని అన్నాడు అన్నమాట. నిజమే. నెబుకద్నెజర్ రాజు అయితేనేమి, బెల్షాజర్ అయితేనేమి, దర్యావేష్ అయితేనేమి, ఇట్లా కొంతమంది రాజులు పరిపాలించాడు. అందరూ కూడా చనిపోయారు, కానీ దేవుడు మాత్రం ఎన్నటికీ చనిపోయేవాడు కాదు. దేవుడు ఆత్మకు సావు లేదు, అది గుర్తుంచుకుందాం. శరీరానికి మాత్రమే మరణం, ఆత్మకు సావు లేదు. కాబట్టి ఆయన ఆత్మైన దేవుడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుంటుంది అనే మాట ఉంది. ఆయన ఆధిపత్యం, ఆయన మన మీద ఆధిపత్యం చెలాయించేవాడు, మనల్ని పరిపాలించేవాడు, మనల్ని పోషించేవాడు, సంరక్షించేవాడు, బతికించేవాడు ఆయనే అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, నాశనము కాని రాజ్యము. అది దేవుని రాజ్యము. ఆయన పరిపాలిస్తాడు మనల్ని అన్నది ఈ వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. రండి, జకర్యా గ్రంథంలో రాయబడిన మాట చదువుకుందాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. 14వ అధ్యాయము 9వ వచనం మనం చూడగా అక్కడ ఈ విధంగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును అన్నమాట ఉంది. ఈ మాట అర్థమైంది కదా. ఏమిటి అంటే దేవుని వాక్యం చెప్తున్నట్టుగా యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉంది,
ఆంధ్రలో ఒకరు రాజు కాగా తెలంగాణలో మరొకరు రాజు. ఇట్లా రాష్ట్రాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. కానీ ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా జిల్లాల్లో అధికారులు మనకున్నారు. అయితే సర్వలోకానికి ఆయనే రాజు, ప్రపంచానికి ఆయనే రాజు, ఆయనే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అందుని బట్టి ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఒకటే పేరు, ఒకటే దేవుడే, అంతే. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి ఆయన రాజ్యము, క్రీస్తు రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన పరిపాలించేటువంటి వాడు అనేది మనం చదువుకున్నాం. అందుని బట్టి ఈ కనిపించే రాజ్యాలు, కనిపించే లోకము, ఇవన్నీ కూడా కొంతమట్టుకే అన్నది మనకు అర్థమైంది. ఆ తర్వాత నిత్యముండేది దేవుని రాజ్యము, అది యేసుక్రీస్తు యొక్క రాజ్యము. ఆ రాజ్యం కోసం మనం ఎదురు చూడాలి, ఆ రాజును మనం వెంబడించాలా. ఈ భూలోక రాజుల వెంబడి మనం వెళ్తే కనుక మనకు నష్టం కలగవచ్చు. ఉంది, మనకేమైనా నష్టం చేసుకుంటాం మనం, ఆ పార్టీ ఈ పార్టీ అని. కానీ దేవుని యొక్క రాజ్యం కోసం ఎదురు చూస్తే కనుక ఆ రాజ్యం స్థిరమైంది, ఆ రాజ్యములో నీతి, ఆ రాజ్యములో నిజాయితీ, ఆ రాజ్యములో సింహము గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, ఆ రాజ్యములో పాములు పిల్లలు కలిసి ఉంటాయి, ఎలక పిల్లి కలిసి ఉంటాయి. అక్కడ ఎటువంటి క్రూరత్వం ఉండదన్నమాట, శత్రుత్వం ఉండదు, శాంతి రాజ్యం. అదే దేవుని రాజ్యం అన్నది బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది. ఆ రాజ్యం కోసమే మనం ప్రయాసపడేవారిగా ఉండాలి, కానీ ఈ భూలోక రాజ్యం కోసమే ఏమాత్రం కూడా ప్రయాసపడకూడదు. ఉన్నామా, తిన్నామా, జీవించినామా, వెళ్తున్నామా, అంతే. దీని మీద ఆశ ఉండకూడదు, దేవుని మీద ఆశ ఉండాలి, దేవుని రాజ్యం మీద ఆశ ఉండాలి. ఆ రాజ్యం చేరాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించాలి. ఆయన దేవుడని, పాపుల రక్షకుడని, పాపం క్షమించేవాడని, పరిశుద్ధపరిచేవాడని, తన రాజ్యం ఇచ్చేవాడని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకొని ప్రభు యొద్దకు రండి, ఆయన మీకు శాశ్వత రాజ్యం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న దేవుడవు, నీ పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రభువా, నీవు రాజ్యం పరిపాలన చేస్తావని, నీ రాజ్యం శాశ్వతమైందని చెప్పి రాయబడిన మాటలకై స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.